guys, welcome back to my channel. In previous video మనం నెట్వర్కింగ్ ట్రబుల్ షూటింగ్ డే 1 గురించి డిస్కస్ చేసాం. మనం ఈ రోజు వచ్చేసరికి ట్రబుల్ షూటింగ్ డే 2 క్వశ్చన్స్ 25 క్వశ్చన్స్ నేను అప్లోడ్ చేస్తానని చెప్పాను మీకు కంటిన్యూస్గా. సో ప్రీవియస్ వీడియోలో నేను 5 క్వశ్చన్స్ అప్లోడ్ చేశాను. ఈ వీడియోలో వచ్చేసరికి 5 క్వశ్చన్స్ అప్లోడ్ చేశాను. నెక్స్ట్ అప్కమింగ్ 2 వీడియోస్ వచ్చేసరికి నేను ప్రాక్టికల్గా మనం ఎలా చేయాలి అనేసి మనం నేర్చుకుంటాము. ఫ్రెండ్స్ కూడా ఎవరైతే నెట్వర్కింగ్ గురించి చదువుకుంటున్నారో సరే ఓకే, ఇవాళ మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం. మన యొక్క 6th క్వశ్చన్ వచ్చేసరికి ఇవాళ 2 PCs are on the same switch, same VLAN but cannot ping each other. What will you do? ఇక్కడ ఏం లేదు ఫ్రెండ్, ఒక 2 స్విచెస్ ఉన్నాయి, స్విచ్ ఉందంట, స్విచ్ సేమ్ VLAN లో ఉన్నాయంట, బట్ పింగ్ అవ్వట్లేదంట. మనకి తెలిసింది ఏంటి స్విచ్ అంటే? స్విచ్ ఎప్పుడైనా 2 పీసీస్ అనేది ఒకే స్విచ్ కనెక్ట్ అయితే అది ఆటోమేటికల్గా పింగ్ అవుతుంది, అది మనకు తెలిసిందే. బట్ ఇక్కడ కానీ పింగ్ అవ్వట్లేదు. మళ్ళీ ఇక్కడ మనకు ఇంకోటి వాడే క్వశ్చన్ కూడా ఇచ్చేస్తున్నాడు. ఇక్కడ సేమ్ VLAN లో ఉన్నాయి అంటే సేమ్ నెట్వర్కింగ్ లోనే ఉన్నాయి, సేమ్ VLAN లో ఉన్నాయి, బట్ పింగ్ అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు, నువ్వు ఏం చేస్తావు అని క్వశ్చన్ అడిగాడు. మనం ఇక్కడ ట్రబుల్ షూటింగ్ ఏం చేస్తామంటే ఫస్ట్ వెరిఫై చేయాలి ఆ VLAN అనేది నిజంగానే ఉందా, సేమ్ VLAN లోనే ఉన్నాయా 2 నెట్వర్క్స్ లేదా అనేది మనం చెక్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి షో VLAN బ్రీఫ్. ఇది నేను మీకు ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరేం వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఇది జస్ట్ ఒక రిఫరల్ కోసం, అంటే డైరెక్ట్గా ప్రాక్టికల్ చేస్తే మీకు ఏం అర్థం కాదు. సో చిన్నగా బేసిక్స్గా మనం మూవ్ ఆన్ అవ్వాలి, అప్పుడే మీరు బెటర్గా అండర్స్టాండ్ చేసుకోవాలి. దాని గురించి ఏం తెలియకుండా డైరెక్ట్గా ప్రాక్టికల్ చేస్తే యూజ్ ఏమి ఉండదు. సో నేను అందుకే ఫస్ట్ థియరిటికల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత నేను నెక్స్ట్ డే 3 అండ్ డే 4 నేను ప్రాక్టికల్ వీడియోస్ అనేది అప్లోడ్ చేశాను. ఏంటంటే డే 1 క్వశ్చన్స్, డే 2 క్వశ్చన్స్ రెండు పక్కన పెట్టేసి మీకు నేను ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు వరి అవసరం లేదు. ఇక్కడ నెక్స్ట్ మనం VLAN లో ఉన్నాయో లేదో చెక్ చేసినప్పుడు మనం దాన్ని షో VLAN బ్రీఫ్లీ అని చెప్పేసి మనం అక్కడ సిస్కోలో టైప్ చేస్తే మనకి వస్తుంది. ఆ 2 పోర్ట్స్ ఎలా ఉన్నాయి, అసలు నిజంగానే కనెక్ట్ అయినాయా లేదా అనేసి మనం అక్కడ చూడాలి. దే ఆర్ బోత్ పోర్ట్స్ ఆర్ అప్, అంటే పోర్ట్స్ అనేది 2 అప్ లోనే ఉన్నాయి, అంటే 2 వైర్స్ కనెక్ట్ అయినప్పుడు అవి అప్ లోనే ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ కన్ఫర్మ్ బోత్ హ్యావ్ ఇన్ సేమ్ సబ్నెట్ మాస్క్. ఇక్కడ మనం నెక్స్ట్ చెక్ చేయాల్సింది ఏంటంటే ఆ 2 సేమ్ సబ్నెట్ మాస్క్ లోనే ఉన్నాయా లేదా. ఇప్పుడు మనకి క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి అని 3 ఉంటాయి కదా. ఇది క్లాస్ ఏలో ఉందా, అసలు క్లాస్ బిలో ఉందా, క్లాస్ సిలో ఉందా చెక్ చేయాలి. ఒకవేళ అది క్లాస్ ఏలో ఒక పీసీ ఉండి క్లాస్ సిలో ఒక పీసీ ఉంటే అది పింగ్ అవ్వదు, అది కమ్యూనికేట్ అవ్వదు. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక ఆప్షన్ ఏమైనా ఉండేది అంటే డిసేబుల్ అంటే ఫైర్ వాల్ ఏమైనా బ్లాక్ చేస్తుందా దాన్ని, లేదా ఇంకో పాసిబుల్ ట్రబుల్ షూట్ ఏమైనా ఉండేది అంటే ఇక్కడ ఒకలా స్టిల్ ఫెయిలింగ్ చెక్ ఫ్రమ్ ఏ డూప్లికేట్ ఐపీస్. అంటే ఎలా అంటే ఒక ఐపీ వాడిందే మళ్ళీ ఇంకో దానికి కూడా సేమ్ ఐపీ వాడటం, దాన్ని డూప్లికేట్ ఐపీ అంటారు ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. 2 PCs are on the same switch, same VLAN but cannot ping each other. What will you do? ఇక్కడ మనం ప్రీవియస్ డిస్కస్ చేసింది ఫ్రెండ్స్, ఇక్కడ పెద్దగా మీరు డిస్కషన్ ఇక్కడ డిఫరెన్స్ ఏందిరా అంటే VLANs ఉన్నాయి కదా, ఈ VLANs ఉన్నప్పుడు మనం ఇక్కడ ట్రంక్ పోర్ట్ ఉండేది, స్విచ్ పోర్ట్ ఉండేది, డిఫరెంట్ పోర్ట్స్ ఉంటాయి. నేను యాక్చువల్గా అది ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి నేను ఈ యొక్క స్లైడ్ అనేది తీసుకున్నాను ఫ్రెండ్స్. ఓకే, నేను ప్రాక్టికల్గా మీకు చూపిస్తాను, డోంట్ నీడ్ వరీ అబౌట్ దట్ వన్. క్వశ్చన్ నెంబర్ 8. స్విచ్ పోర్ట్ షోస్ డౌన్, వాట్ ఆర్ ది కామన్ రీజన్స్? ఇప్పుడు నేను మీకు చెప్పినాను కదా ఇందాక, మనం ఏదైనా కేబుల్ తీసుకుపోయి స్విచ్ కనెక్ట్ చేసినప్పుడు అది కొన్నిసార్లు డౌన్ అవుతుంది. ఎందుకు అవుతుంది, కామన్ రీజన్స్ ఏమేమి ఉన్నాయి అనేది మనం ఇక్కడ అడుగుతున్నాడు. కేబుల్ అన్ప్లగ్ కూడా, అంటే కేబుల్ సరిగా పెట్టకపోవడం. ఒకవేళ అడ్మినిస్ట్రేటర్ అంటే ఎవరు,
అతను ఫుల్ యాక్సెస్ ఉండేది అతని దగ్గర. ఒకవేళ మంది సిస్టమ్‌ని అతను డౌన్ చేయొచ్చు. కావాలనుకుంటే అప్ చేసుకోవచ్చు. అదొక పాసిబిలిటీ ఉండేది. అండ్ రాంగ్ పోర్ట్ మోడ్ అంటే ఇక్కడ పోర్ట్స్ అనేది 2 టైప్స్ ఉంటాయి. నేను స్లైడ్ 7లో అదే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. యాక్సిస్ అండ్ ట్రంక్. ఈ 2 అనేది చాలా ఇంపార్టెంట్. నేను ప్రాక్టికల్‌గా మీకు చేసేటప్పుడు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆ 2 కనెక్షన్ సరిగ్గా ఇచ్చాడా లేదా? అంటే ఇప్పుడు స్విచ్ టు స్విచ్ ఇచ్చేటప్పుడు కంపల్సరీ ట్రంక్ పోర్టే యూజ్ చేయాలి ఫ్రెండ్స్. అండ్ అండ్ పీసీ టు స్విచ్ ఇచ్చేటప్పుడు యాక్సెస్ పోర్ట్ యూజ్ చేయాలి. ఇది మ్యాండేటరీ గుర్తుపెట్టుకోండి. మనం ప్రాక్టికల్‌గా చేసినప్పుడు కూడా నేను ఒకసారి మీకు రివిజన్ చేస్తాను. డోంట్ నీడ్ వరీ. అండ్ ఇక్కడ స్పీడ్ డూప్లెక్స్ మిస్ మ్యాచ్ అంటే ఇక్కడ ఏం లేదు. మనం ఒక కేబుల్ అనేది సూటబుల్ కేబుల్ తీసుకోవాలి. ఎలా అంటే స్విచ్ నుంచి పీసీకి కేబుల్స్ ఉంటాయి. టైప్స్ ఆఫ్ కేబుల్స్. దాని యొక్క సూటబుల్ కేబులే మనం తీసుకోవాలి. అది ఎంత ప్రతి ఒక్క కేబుల్ సర్టెన్ ఇంటర్న్ సమ్ అమౌంట్ ఆఫ్ ప్యాకెట్స్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తుంది. లైక్ ఒక కేబుల్ వచ్చేసరికి 10 జీబీ క్యారీ చేయగలదు. ఇంకో కేబుల్ వచ్చేసరికి 3 జీబీ 5 జీబీ దాకా అలా డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి యూజ్ అవుతుంది. చెక్ కమాండ్స్ సిస్కో ఇది వచ్చేసరికి మనం సిస్కోలో చెక్ చేసుకోవాలి. అంటే అది పోర్ట్ అనేది ఏ స్టేట్ లో ఉంది, అది ట్రంక్ స్టేజ్ లో ఉందా లేదంటే యాక్సిస్ లో ఉందా అనేది మనం చెక్ చేసుకోవాలి. దీన్ని ఎలా ఫిక్స్ చేయాలి ఈ ఇష్యూని అంటే ఎనేబుల్ ఇంటర్ఫేస్ నో షట్ డౌన్. ఇక్కడ నేను ఫుల్ గా మీకు పెట్టలేదు కమాండ్, ఇంకా ఉంది. ఎలా అంటే ఫస్ట్ మనం దాని యొక్క ఇంటర్ఫేస్ లోకి వెళ్ళిన తర్వాత ఎనేబుల్ ఇంటర్ఫేస్ నో షట్ డౌన్ అని టైప్ చేయాలి. రీప్లేస్ కేబుల్ ఆర్ కరెక్ట్ కాన్ఫిగ్ నేను చెప్పినాను కదా, కేబుల్ ఇంత సర్టెన్ యొక్క డేటానే ట్రాన్స్ఫర్ చేస్తుందని. అది మీరు ఒకసారి చూసుకుని చేంజ్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. A user is getting an IP address starting with 169.154.x.x. What is the happening? ఇక్కడ ఏం లేదు ఫ్రెండ్, మనకి ఎప్పుడైనా మీరు ఇలాంటి ఒక ఎర్రర్ చూసినారంటే ఎక్కడైనా సరే లాస్ట్ లో 2 డిజిట్స్ ఐపీ అడ్రస్ లాస్ట్ 2 డిజిట్స్ x.x ఉందంటే అది కంపల్సరీ ఎర్రర్ వచ్చేసరికి డిహెచ్సిపి ఫెయిల్ అయ్యింది. మీరు కళ్ళు మూసుకుని వెళ్ళేసి డిహెచ్సిపిని చెక్ చేయండి. డిహెచ్సిపి అంటే ఏంటిది అసలు, దాని గురించి అంతా నేను ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను. ఒకసారి మీరు చూడకపోతే నేను కింద బయోలో లింక్ ప్రొవైడ్ చేస్తాను, గో అండ్ సీ. అండ్ ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ వచ్చేసరికి ఏపీఐపిఏ అంటే ఇక్కడ ఏం ఆటోమేటిక్ ప్రైవేట్ ఐపీ అడ్రస్సింగ్. ఇట్లా ఆటోమేటిక్ గా మన యొక్క ప్రైవేట్ ఐపీ అడ్రస్ అనేది అసైన్ చేస్తుంది. దాన్నే మనం డిహెచ్సిపి ఫెయిల్డ్ అంటారు. దాంతో దీన్ని ఎలా ఫిక్స్ చేసుకోవాలి? ఫస్ట్ నేను చెప్పినాను కదా, ఇలాంటి ఇష్యూ వచ్చినప్పుడు మీరు ఫస్ట్ గుడ్డిగా వెళ్ళిపోండి డిహెచ్సిపి సర్వర్ దగ్గర, సర్వీసెస్ రన్నింగ్ ఆర్ నాట్. ఫస్ట్ అది చెక్ చేయండి. దాని తర్వాత కేబుల్ చెక్ చేయండి, వైఫై కనెక్షన్ చెక్ చేయండి. దాని తర్వాత ఐపీ కాన్ఫిగ్, ఇవన్నీ ఐపీ కాన్ఫిగ్ ఎలా వర్క్ అవుతుంది, ఇది ఇఫ్ స్టిల్ నాట్ వర్కింగ్ అసైన్ మాన్యువల్లీ అండ్ ఐపీ. నేను ఇవన్నీ వచ్చేసరికి నేను ప్రీవియస్ వీడియోలో ఫస్ట్ వీడియోలోనే అంత క్లారిటీగా చెప్పాను. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. Next 10th question, we can ping an IP address but not access a website in browser. What's likely wrong? క్వశ్చన్ మీకు అర్థమైపోయింది. వాడి యొక్క ఐపీ అడ్రస్ ని వాడు పింగ్ చేయలేకపోతున్నాడంట వెబ్సైట్ ని, ఎందుకు అని అడుగుతున్నాడు. సో ఇక్కడ డిఎన్ఎస్ ఫెయిల్డ్ అప్లికేషన్ లేయర్. ఇక్కడ ఎప్పుడైనా మీ యొక్క డేటా బయటికి వెళ్ళలేదు, ఏ వెబ్సైట్ అయినా పింగ్ అవ్వట్లేదు, దేనికైనా పింగ్ అవ్వట్లేదు అంటే ఫస్ట్ మనం చెక్ చేయాలి డిఎన్ఎస్ ఆర్ అప్లికేషన్ లేయర్ ఇష్యూ. అప్లికేషన్ లేయర్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఓఎస్ఏ లేయర్ లో వచ్చేసరికి ఫస్ట్ లేయర్ గా మనం యాడ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ డిఎన్ఎస్ అంటే మీరు మళ్ళా కన్ఫ్యూజ్ అయిపోతుంది. డిఎన్ఎస్ అంటే ఫుల్ ఫామ్ అందరికి తెలిసే ఉండేది. డొమైన్ నేమ్ సిస్టమ్ అంటారు, డొమైన్ నేమ్ సర్వర్ అంటారు. 2 టైప్స్ గా పిలుస్తారు. ఏది పిలిచినా ప్రాబ్లం లేదు. ఇక్కడ మెయిన్లీ ఇష్యూస్ వచ్చేసరికి ఇక్కడ ఎలా సాల్వ్ చేయాలి దీన్ని అంటే ట్రై ఎన్ఎస్ లుక్అప్. ఓకే, నేను ఇదంతా ప్రాక్టికల్ గా ఎన్ఎస్ లుక్అప్ అంటే ఏంటిది, అసలు డిఎన్ఎస్ రివల్యూషన్ అంటే ఏంటిది, దీన్ని ఎక్కడ ఎలా చూడాలి నా ల్యాప్టాప్ లో, మీరు ఏం వరి అవ్వక్కర్లేదు, నేను అన్ని చూపిస్తాను. ఓకే, ప్రెసెంట్ మీరు ఈ థియరీ అనేది తెలుసుకోండి. ఓకే, ఇలా
ఎన్ఎస్ లుకప్ అనేది ఎన్ఎస్ లుకప్ దాని యొక్క ఐపీ అడ్రస్ ఇవ్వండి ఆర్ వెబ్సైట్ యొక్క ఐపీ అడ్రస్ ఆర్ వెబ్సైట్ ఇవ్వండి. అది మనకి పింగ్ అవుతుందో లేదో ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఆర్ ఫైర్ వాల్ ఏదైనా మన యొక్క లోకల్ ఫైర్ వాల్ ఏదైనా బ్లాక్ చేస్తుందా ఇలా కూడా మనం చెక్ చేసుకోవచ్చు. డిఎన్ఎస్ ఫెయిల్స్, ఇది డిఎన్ఎస్ ఫెయిల్ అనేది కామన్ గా మనకి వినిపించేదే. ఎందుకంటే కొన్ని సార్లు మన డిఎన్ఎస్ అనేది మనకు తెలియకుండా మనం మార్చేస్తూ ఉంటాం, తెలియదు కాబట్టి. ఎలా అంటే 8.8.8 ఉండకుండా అది మనం ఏదేదో పెట్టేస్తాం మన యొక్క ల్యాప్టాప్ లో 4.4.11.333 అనేసి ఇలా పెట్టకూడదు. ఎప్పుడు మీరు కాన్స్టెంట్ గా ఉంచుకోవాల్సింది గుర్తుపెట్టుకోండి, డిఎన్ఎస్ గూగుల్ దేనో ఉంచుకోండి, లేదా ఫైర్ ఫాక్స్ ఇలాంటి కొన్ని ఉన్నాయి, అవి మాత్రం కంపల్సరీగా ఉంచుకోండి. ఓకే ఓకే ఫ్రెండ్, ఈ యొక్క వీడియో మీకు నచ్చితే ప్లీజ్